మచిలీపట్నంలో జనసేన నాయకుడు కర్రీ మహేష్ కారును వైసీపీ నాయకులు దగ్ధం చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును తగలబెట్టిన వారిపై మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా అర్ధరాత్రి తమ ఇంటిపై దాడి చేసి కొట్టి చంపాలని చూశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము వైసీపీ వారితో ఏ గొడవకి వెళ్లలేదని, పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైసీపీ వాళ్ళు దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏం లేదండి. మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. ఎలక్షన్ నిమిత్తంగా నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతానని చెప్పి దాడి చేశారు. ఆ దాడి కూడా ఎలా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని పిల్లల్ని కొట్టారు. దాని మీద కంప్లైంట్ చేసాం. తెల్లారికి బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చారు, ఆడేం చేసినా ఏం ఉండదు. చూడండి, మా ఇల్లు చూడండి, ఈ పక్కనే గ్యాస్ పొయ్యి ఉంటుంది సార్. ఈ పక్క రూమ్ లో కిచెన్, ఆ రాళ్లు పగిలిపోయి ఆ చూడండి కారు ఎలా కాల్చారు. ప్రాణాలు ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు. నా దగ్గర వాయిస్ వీడియో రికార్డింగ్స్ తో సైతం అన్నీ ఉన్నాయి. ఇంత దారుణం. మనుషులు కూడా విలువ ఉండదు, కానీ మనిషి ప్రాణాలకు కూడా ఇలా కాల్ చేసి ఇలా చేశారంటే వాళ్ళు మాట్లాడి కొట్టి చంపుదామనే వాళ్ళు. రాత్రి 2:50 అలా అవుద్ది సార్. నేను అద్దం తీసి ఈ విండో ఓపెన్ చేసి చూసా. ఈ బెదిరింపు కాళ్ళు, ఆ ఫోన్ కూడా మ్యాటర్ కూడా ఎస్ఐ గారికి పెట్టా. ఫోన్ చేసి, అన్న వైసీపీ వాళ్ళు కొడుతున్నారు, నేను జన సైనికుడిని, నువ్వు రా అన్న, 3 స్తంభాల సెంటర్ లో చల్లపల్లి రోడ్లో పరిగెడుతున్నా. ఒకడేమో పంపిస్తాం మనిషిని, అరే నీ అన్నయ్య వాళ్ళ కొడుకు కొట్టాడుగా, మమ్మల్ని దెబ్బేశాడని చెప్పాడంటగా, నా కొడుకుని జాగ్రత్త పెట్టుకో. ఏంటిది ఈ రకమైన ఇదా? ఇక వీళ్ళు మనిషి ప్రాణం కోరుకునేదాకా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకానికి పోనీ ఇక్కడ ఉండొద్దు, రాజకీయం చేయొద్దు అంటారు. రేపు వెళ్ళిపోతా మేము రేపు వెళ్ళిపోతాం. ఇళ్ళన్నీ అమ్ముబారు తప్పి ఇక్కడ ఉండాల్సిన పని కూడా లేదు. మా నాన్నగారు గుడి కట్టించారని చెప్పి మేము ఇక్కడ ఉంటామే. 10 మంది జనాలకి న్యాయంగా మంచి పని చేస్తాను కదా, అందుకని చెప్పి ఈ రకంగా కక్ష చర్య. కారు కాల్ చేసి ఏంటి, అర్ధరాత్రి పూట మనుషులు కొడతాకి వెనకాల పడి తిరగటం ఏంటి? అసలు ఈ అరాచకం ఏంటి సార్? ఈ అరాచకమా? ఇదే రాజకీయం? ఇదే రాజకీయం?